నారాయణగూడ బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోచింగ్ పూర్తి కాకముందే బోర్డు తిప్పేశారని, లక్షల్లో ఫీజు వసూలు చేసి మధ్యలోనే శిక్షణ ఆపేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్ సాధించాలని ఎంతో కష్టపడి కోచింగ్ తీసుకుంటున్నామన్నారు. 50% సిలబస్ కూడా పూర్తి చేయకుండా కోచింగ్ సెంటర్కు తాళాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు విద్యార్థులు. యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలని, నేషన్కు తన వంతు ఏదో సేవ చేయాలని అందరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన ఇన్స్టిట్యూట్కి. అలాంటిది వాళ్ళ జీవితాలతో, వాళ్ళ డ్రీమ్స్తో, వాళ్ళ టైంతో ఆడుకుంటుంది బైజూస్. ఎందుకు ఇలా చేస్తుందని ఎవరిని ప్రశ్నించినా కూడా ఎవరు కూడా నో రెస్పాన్స్, ఎవరి నుండి కూడా రెస్పాన్స్ అనేది లేదు. మాకు కనీసం మెయిల్స్ 100 మెయిల్స్ చేశారు మా స్టూడెంట్స్ కానీ అందరు కానీ ఎవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు బైజూస్ అనేది. లాస్ట్కు మేనేజర్ ఉన్నారు, మేనేజర్ని అడిగాం, సార్ ఏంటి సార్ ఇది పరిస్థితి అంటే, అయినా కూడా నా వరకు ఉండేది మాత్రమే నేను చేస్తానమ్మా, అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కూడా అసలు నాకు కూడా ఏం పవర్స్ లేవు నేను మీకు హెల్ప్ చేయడానికి అని ఆయన కూడా చెప్పి స్వీట్గా తప్పించుకున్నారు. ఇది మేము ఎవరిని అడగాలి? అందరూ కూడా ఇక్కడ మా స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ప్రతి ఒక్కరికి 1,50,000 నుండి 1,50,000 ఫీజు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బడ్జెట్ కూడా హెవీ అమౌంట్. మేము ఎవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇలా క్రియేట్ చేసుకుంటూనే వెళ్తారా? మేము అసలు ఎవరిని అడగాలి? ఎవరికైనా ఇప్పుడు కాల్ చేసి అడిగితే మా చేతిలో లేదు, మా చేతిలో లేదు, మా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతి నుంచి మాకు ఆన్సర్ వస్తుంది? ఇలా అందరినీ క్వశ్చన్ చేసుకుంటూనే వెళ్ళాలా? ఇక్కడ 1,50,000 1,50,000 అని ఇంకెన్ని దగ్గర పే చేయాలి? దాదాపు స్టూడెంట్స్ ఇక్కడ 2024 వాళ్ళే 100 పైనే ఉంటారు. క్లాసెస్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. క్లాసెస్ ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అని, మధ్యలో సైన్స్ అండ్ టెక్ పెట్టారు, 2 months గ్యాప్, ఎథిక్స్ పెట్టారు 1 month గ్యాప్. కరెక్ట్ అవుతుందా అంటే కరెక్ట్ కూడా అవ్వట్లేదు.